ఓం శాంతి. ఈరోజు తేదీ డిసెంబర్ 8, 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ కోర్స్ ఫిబ్రవరి 13, 2003. బాబా చెప్తున్నారు, వర్తమాన సమయంలో మీ దయార్థ హృదయాన్ని మరియు దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఈరోజు వరదాత తండ్రి తమ జ్ఞానదాతలు, శక్తిదాతలు, గుణదాతలు, పరమాత్మ సందేశ వాహకులు అయిన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మాస్టర్ దాతగా అయ్యి ఆత్మలను బాబాకు సమీపంగా తీసుకువచ్చేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నారు. విశ్వంలో అనేక రకాల ఆత్మలు ఉన్నారు. కొన్ని ఆత్మలకు జ్ఞానామృతం కావాలి, ఇతర ఆత్మలకు శక్తి కావాలి, గుణాలు కావాలి. పిల్లలైన మీ వద్ద అన్ని ఖజానాలు అఖండంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికను పూర్తి చేసేవారు మీరు. రోజు రోజుకు సమయం సమాప్తికి సమీపంగా వస్తున్న కారణంగా ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని వెతుకుతున్నారు. ఆత్మలైన మీరు ఆ కొత్త ఆధారాన్ని ఇవ్వటానికి నిమిత్తులుగా అయ్యారు. బాబ్దాదా పిల్లల యొక్క ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. ఒకవైపు అవసరం ఉంది, మరోవైపు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. అవసరమైన సమయంలో ఒక్క బిందువుకు కూడా మహత్వం ఉంటుంది. కనుక ఈ సమయంలో మీరు ఇచ్చే అచ్చలికి సందేశానికి కూడా మహత్వం ఉంటుంది. వర్తమాన సమయం పిల్లలైన మీ అందరి దయా హృదయం మరియు దాతా స్వరూపం ప్రత్యక్షమయ్యే సమయం. బ్రాహ్మణ ఆత్మలైన మీ అనాది స్వరూపంలో కూడా దాతాతనపు సంస్కారాలు నిండి ఉన్నాయి. అందుకే కల్పవృక్షం చిత్రంలో మీరు వృక్షం యొక్క వేర్లలో చూపించబడ్డారు. ఎందుకంటే వేర్ల ద్వారానే మొత్తం వృక్షానికి అన్నీ చేరుకుంటాయి. మీ ఆది స్వరూపం దేవతా రూపం. దేవత అన్న దాని అర్థమే దేవత అనగా ఇచ్చేవారు. మీ మధ్యకాల స్వరూపం పూజ్యనీయ చిత్రం. కనుక మధ్యకాలంలో కూడా పూజ్య రూపంలో మీరు వరదానాలను ఇచ్చే, దీవెనలను ఇచ్చే, ఆశీర్వాదాలను ఇచ్చే దాతా రూపులు. కనుక ఆత్మలైన మీ విశేష స్వరూపమే దాతాతనపు స్వరూపం. అలాగే ఇప్పుడు కూడా పరమాత్మని యొక్క సందేశ వాహకులుగా అయ్యి విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపచేస్తున్నారు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. అనాది ఆది దాతాతనపు సంస్కారాలు ప్రతి ఒక్కరి జీవితంలో సదా ఇమర్జ్ రూపంలో ఉంటున్నాయా? దాతాతనపు సంస్కారాలు కల ఆత్మలకు గుర్తు ఏమిటంటే, ఎవరైనా ఇస్తే మేమిస్తాము, ఎవరైనా చేస్తే మేము చేస్తాము అని వారెప్పుడూ సంకల్ప మాత్రంగా కూడా ఇలా అనుకోరు. వారు నిరంతరం తెరిచి ఉన్న భండాగారంలాగా ఉంటారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క దాతాతనపు సంస్కారాలను చూస్తూ ఉన్నారు. ఏం చూసి ఉంటారు? నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు కదా. ఎప్పుడూ కూడా ఈ సంకల్పాన్ని చేయకండి, ఇది ఎలా ఉంటే నేను కూడా చేస్తానని. దాతాతనపు సంస్కారాలు కలవారికి అన్ని వైపుల నుండి సహయోగం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. కేవలం ఆత్మల ద్వారానే కాకుండా ప్రకృతి కూడా సమయం అనుసారంగా సహయోగిగా అయిపోతుంది. ఒక సూక్ష్మమైన లెక్క ఏమిటంటే, ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ ఆత్మకు ఆ పుణ్యానికి ఫలంగా
అవసరమైన సమయానికి సహయోగం, అవసరమైన సమయానికి సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. అందుకే సదా దాత తనపు సంస్కారాలను ఎమర్జీ రూపంలో ఉంచుకోండి. పుణ్యఖాతా 1కి 10 రెట్లు ఫలాన్ని ఇస్తుంది కనుక మొత్తం రోజంతట్లో నోట్ చేసుకోండి. సంకల్పాల ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా పుణ్య ఆత్మగా అయ్యి పుణ్య ఖాతాను ఎంతవరకు జమ చేసుకున్నాను. మనసా సేవ కూడా పుణ్య ఖాతాను జమ చేస్తుంది. వాణి ద్వారా ఎవరైనా బలహీన ఆత్మను సంతోషంలోకి తీసుకురావటం, ఆందోళనలో ఉన్నవారిని తమ గౌరవం యొక్క స్మృతిలోకి తీసుకురావటం, నిరాశలో ఉన్న ఆత్మను తమ వాణి ద్వారా ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకురావటం, సంబంధ సంపర్కం ద్వారా ఆత్మకు తమ శ్రేష్ఠ సాంగత్యపు రంగును అనుభవం చేయించటం. ఈ విధి ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోగలరు. ఈ జన్మలో ఎంత పుణ్యం జమ చేసుకుంటారంటే ఇక అర్ధకల్పం ఆ పుణ్య ఫలాన్ని తింటారు. మరియు అర్ధకల్పం మీ జడ చిత్రాలు పాప ఆత్మలను వాయుమండలం ద్వారా పాపాల నుండి ముక్తులుగా చేస్తాయి. పతిత పావనిగా అయిపోతారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క జమ అయిన పుణ్యఖాతాను చూస్తూ ఉంటారు. బాప్దాదా వర్తమాన సమయంలో పిల్లల్లో ఉన్న సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. మెజారిటీ పిల్లల్లో సేవకు సంబంధించిన ఉల్లాసం బాగుంది. అందరూ తమ తమ వైపు నుండి సేవా ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకు బాప్దాదా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. బాగా చేస్తున్నారు మరియు బాగా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే అందరి సంకల్పాలు మరియు సమయం బిజీగా అయిపోయాయి. ప్రతి ఒక్కరికి ఈ లక్ష్యం ఉంది. నలువైపులా చేసే సేవ ద్వారా ఇప్పుడు ఫిర్యాదులను కూడా తప్పకుండా పూర్తి చేయాలని. బ్రాహ్మణుల దృఢ సంకల్పంలో చాలా శక్తి ఉంది. ఒకవేళ బ్రాహ్మణులు దృఢ సంకల్పం చేసినట్లయితే ఏదైనా ఎందుకని అవ్వదు, అన్నీ అవుతాయి. కేవలం యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. యోగం జ్వాలారూపంగా ఉన్నట్లయితే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తాయి. ఎందుకంటే జ్వాల లభించడంతో వారికి దారి కనిపిస్తుంది. ఇప్పుడు యోగమైతే జోడిస్తున్నారు, కానీ యోగం జ్వాలారూపంగా ఉండాలి. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు మంచిగా పెరుగుతున్నాయి, కానీ యోగంలో జ్వాలా రూపాన్ని ఇప్పుడు అండర్లైన్ చేయాలి. మీ దృష్టిలో ఎటువంటి మెరుపు రావాలంటే ఆ దృష్టి ద్వారా ఏదో ఒక అనుభూతిని అనుభవం చేయాలి. బాప్దాదాకు విదేశాల వారు చేసిన కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు అన్న సేవ ఏదైతే ఉందో దాని విధి బాగా అనిపించింది. ఇందులో చిన్న సంఘటనను సమీపంగా తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి జోన్ వారు, ప్రతి సెంటర్ వారు వేరువేరు సేవలనైతే చేస్తున్నారు. కానీ అన్ని వర్గాల సంఘటనను ఏదైనా తయారు చేయండి. బాప్దాదా అన్నారు, చల్లా చెదురై ఉన్న సేవ చాలా ఉంది, కానీ చల్లా చెదురుగా వ్యాపించి ఉన్న సేవ ద్వారా సమీపంగా వచ్చే కొందరు యోగ్య ఆత్మల యొక్క సంఘటనను ఎంచుకోండి మరియు ఎప్పటికప్పుడు ఆ సంఘటనను సమీపంగా తీసుకువస్తూ ఉండండి మరియు వారిలో సేవా ఉల్లాసాన్ని పెంచండి. బాప్దాదా చూస్తున్నారు, అటువంటి ఆత్మలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఆ శక్తిశాలి పాలన సంఘటిత రూపంలో లభించటం లేదు.
వేరువేరుగా యథాశక్తి పాలన లభిస్తూ ఉంది. కానీ సంఘటనలో ఒకరిని చూసి ఒకరికి ఉల్లాసం కూడా వస్తుంది. వారు దానిని చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను, నేను కూడా చేస్తాను అన్న ఉల్లాసం వస్తుంది. బాప్దాదా ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష సంఘటిత రూపాన్ని చూడాలనుకుంటున్నారు. బాగా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ వర్గం యొక్క, ఏరియా యొక్క, జోన్ యొక్క, సేవా కేంద్రం యొక్క సేవను చేస్తున్నారు. ఇందుకు బాప్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు కొందరిని బాబా ఎదురుగా తీసుకురండి. ప్రవృత్తిలో ఉన్నవారి ఉల్లాసం కూడా బాప్దాదా వద్దకు చేరుకుంటుంది. డబల్ విదేశీయులు కూడా డబల్ కార్యంలో ఉంటూ సేవలో మరియు స్వపురుషార్థంలో మంచి ఉల్లాసంలో ఉంటున్నారు. ఇది చూసి కూడా బాప్దాదా సంతోషిస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు వర్తమాన వాయుమండలాన్ని చూసి విదేశాలలో భయపడటం లేదు కదా. రేపు ఏమవుతుంది అనైతే ఆలోచించరు కదా. రేపు మంచిగా అవుతుంది, మంచిగా ఉంది మరియు మంచి జరగనున్నది. ప్రపంచంలో ఎంతగా అలజడి ఉంటుందో అంతగానే బ్రాహ్మణులైన మీ స్థితి అచలంగా ఉంటుంది. అలా ఉన్నారా? డబల్ విదేశీయులు అలజడిలో ఉన్నారా లేక అచలంగా ఉన్నారా? అచలంగా ఉన్నారా? అలజడిలో అయితే లేరు కదా. ఎవరైతే అచలంగా ఉన్నారో వారు చేతులెత్తండి. అచలంగా ఉన్నారా? రేపు ఏదైనా అయినా కూడా అచలంగా ఉంటారు కదా. ఏమవుతుంది? ఏమీ కాదు. బ్రాహ్మణులైన మీపై పరమాత్ముని యొక్క ఛత్రఛాయ ఉంది. ఏదైనా వాటర్ ప్రూఫ్గా ఉంటే ఎంత వాటర్ ఉన్నా కానీ వాటర్ ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్గా అంటే తడవకుండా అయిపోతారు. అలాగే ఎంత అలజడి ఉన్నా సరే బ్రాహ్మణ ఆత్మలు పరమాత్ముని యొక్క ఛత్రఛాయ క్రింద సదా సురక్షితంగా ఉంటారు. నిశ్చింత చక్రవర్తులు కదా. లేదా ఏమవుతుందో అని కొంచెం చింత ఉందా? లేదు. నిశ్చింతలు స్వరాజ్య అధికారులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అచల్ అడోల్ సీట్పై సెట్ అయ్యి ఉండండి. సీట్ నుండి కిందకైతే దిగకండి. అప్సెట్ అనగా సీట్పై సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు. సీట్పై ఎవరైతే సెట్ అయి ఉంటారో వారు స్వప్నంలో కూడా అప్సెట్ అవ్వలేరు. మాతలు ఏమనుకుంటున్నారు? సీట్పై సెట్ అవ్వటం, కూర్చోవటం వస్తుందా? అలజడైతే కలగడం లేదు కదా. బాప్దాదా కంబైన్డ్గా ఉన్నారు. సర్వశక్తివంతుడు మీతో కంబైన్డ్గా ఉన్నారు. ఇక మీకు ఏం భయం? ఒంటరి వారిగా భావిస్తే అలజడిలోకి వస్తారు. కంబైన్డ్గా ఉంటే ఎంత అలజడి ఉన్నా సరే మీరు అచలంగా ఉంటారు. సరేనా మాతలు? సరే కదా. కంబైన్డ్గా ఉన్నారు కదా. ఒంటరిగా అయితే లేరు కదా. బాధ్యత బాబాది. ఒకవేళ మీరు సీట్పై సెట్ అయ్యి ఉంటే బాబాది బాధ్యత, అప్సెట్ అయితే మీదే బాధ్యత. ఆత్మలకు సందేశం ద్వారా అచలని ఇస్తూ ఉన్నట్లయితే దాతా స్వరూపంలో స్థితులై ఉంటారు. అప్పుడు దాత తనపు పుణ్యఫలంగా శక్తి లభిస్తూ ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని చేయించే ఆత్మగా భావించాలి మరియు ఈ కర్మేంద్రియాలను చేసేవి కర్మాచారులుగా భావించాలి. ఈ ఆత్మ స్మృతి యొక్క అనుభవం సదా ఇమర్జీ రూపంలో ఉండాలి. నేను ఉన్నదే ఆత్మ కదా అని ఇలా అనుకోవటం కాదు. ఇలా కాదు, స్మృతిలో ఇమర్జ్ అయ్యి ఉండాలి. మెర్జ్ రూపంలో ఉంటుంది కానీ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే ఆ నష, సంతోషం మరియు కంట్రోలింగ్ పవర్ ఉంటాయి. మజా కూడా వస్తుంది. ఎందుకని? సాక్షిగా అయ్యి కర్మలు చేయిస్తారు.
కనుక పదే పదే చెక్ చేసుకోండి. కరవన్హార్ చేయించేవానిగా అయి కర్మలు చేస్తున్నానా? ఏ విధంగా రాజు తన కర్మాచారులను తన ఆజ్ఞలో ఉంచుకుంటాడో, ఆజ్ఞాపించి చేయిస్తాడో, అలాగే ఆత్మ చేయించేవాడు అన్న స్వరూపం యొక్క స్మృతి ఉన్నట్లయితే సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారంగా ఉంటాయి. మాయ ఆర్డర్లో ఉండవు, మీ ఆర్డర్లో ఉంటాయి. లేదంటే మాయ అయితే గమనిస్తూ ఉంటుంది. చేయించే ఆత్మ నిర్లక్ష్యంగా అయిపోయినట్లయితే ఇక మాయ ఆర్డర్ చేయటం మొదలు పెడుతుంది. ఒక్కోసారి సంకల్ప శక్తి, ఒక్కొక్కసారి వాచా శక్తి మాయా ఆర్డర్ అనుసారంగా నడవటం మొదలు పెడతాయి. అందుకే సదా అన్ని కర్మేంద్రియాలను మీ ఆర్డర్ అనుసారంగా నడిపించండి. అలా అవ్వాలనుకోలేదు కానీ అలా అయిపోయింది అనైతే అనకండి. ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. ఇప్పటి నుండే రాజ్యాధికారిగా అయ్యే సంస్కారాన్ని నింపుకుంటేనే అక్కడ కూడా రాజ్యాన్ని నడిపిస్తారు. స్వరాజ్య అధికారి అన్న సీట్ నుండి ఎప్పుడూ కిందకు రాకండి. ఒకవేళ కర్మేంద్రియాలు ఆర్డర్లో ఉన్నట్లయితే ప్రతి శక్తి కూడా మీ ఆర్డర్లో ఉంటుంది. ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో అది ఆ సమయంలో చిత్తం ప్రభు అంటూ హాజరైపోతుంది. అలా కాకుండా పని అయిపోయిన తర్వాత సహన శక్తి రా అని మీరు ఆర్డర్ చేయటం మరియు అది పని అయిపోయిన తర్వాత రావటం కాదు. ప్రతి శక్తి మీ ఆర్డర్ అనుసారంగా చిత్తం ప్రభు అని అంటూ హాజరవుతుంది. ఎందుకంటే ఈ ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక. కనుక పరమాత్మ ఇచ్చిన కానుక మీ వస్తువు అయిపోయింది. మీ వస్తువు అన్నప్పుడు మీరు ఎలా అయినా ఉపయోగించవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ సర్వ శక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి. సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి. వీరినే స్వరాజ్య అధికారులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. పాండవులు అటువంటి వారైనా మాస్టర్ సర్వశక్తివంతులు కూడా మరియు స్వరాజ్య అధికారులు కూడా. నోటి నుండి అలా మాటలు వచ్చేస్తాయి అని అనకండి. అలా రావటానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? చూడాలనుకోలేదు కానీ చూసేస్తాను, చెయ్యాలనుకోలేదు కానీ చేసేసాను. ఇలా ఎవరి ఆర్డర్పై జరుగుతుంది? వీరిని అధికారులు అని అంటారా లేక ఆధీనులు అని అంటారా? అధికారులుగా అవ్వండి, ఆధీనులుగా కాదు. అచ్చా, బాబ్దాదా అంటారు, ఎలా అయితే ఇప్పుడు మధుబన్లో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారో అలాగే సదా సంతోషంగా సంపన్నంగా ఉండండి. మీరు ఆత్మిక గులాబీలు చూడండి, నలువైపులా చూడండి. అందరూ ఆత్మిక గులాబీలు, వికసించిన గులాబీలు, వాడిపోయిన వారు కాదు కదా, వికసించిన గులాబీలు. కనుక సదా ఇలాగే భాగ్యశాలిగా సంతోషకరమైన ముఖంతో ఉండండి. ఎవరైనా మీ ముఖాన్ని చూస్తే మీకు ఏం లభించింది, చాలా సంతోషంలో ఉన్నారే అని మిమ్మల్ని అడగాలి. ప్రతి ఒక్కరి ముఖము బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా చిత్రం పరిచయం ఇస్తుందో అలా మీ ముఖం బాబా లభించారు అని బాబా పరిచయం ఇవ్వాలి. అచ్చా, అందరూ బాగున్నారా? విదేశాల వారు కూడా చేరుకున్నారు. ఇక్కడ బాగా అనిపిస్తుంది కదా. న్యూయార్క్ మోహిని దీదీతో బాబా అంటున్నారు, అల్లకొల్లాలని చూసి వినటం నుండైతే రక్షింపబడ్డారు కదా, మంచిగా చేశారు. అందరూ కలిసి చేరుకున్నారు, చాలా బాగా చేశారు, మంచిది. డబల్ విదేశీయులు, డబల్ నషా ఉంది కదా.
ఉండటం అంటే డబల్ విదేశీయులైన మేమే ఉన్నాము అని మా మనస్సు చెప్తుంది అని అంతటి నష ఉందా చెప్పండి? డబల్ నష ఉంది. స్వరాజ్య అధికారులే విశ్వ అధికారులు. డబల్ నష ఉంది కదా. బాబ్దాదాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా గ్రూప్లో డబల్ విదేశీయులు లేకపోతే మంచిగా అనిపించదు. విశ్వపిత కదా, కనుక విశ్వంలోని వారు కావాలి కదా, అందరూ కావాలి. మాతలు లేకపోయినా కూడా ఆ శోభ ఉండదు. పాండవులు లేకపోయినా కూడా ఆ శోభ తక్కువైపోతుంది. చూడండి, ఏ సెంటర్లోనైనా కేవలం మాతలే ఉండి పాండవులు లేకపోతే మంచిగా అనిపిస్తుందా? కేవలం పాండవులే ఉండి శక్తులు లేకపోయినా కూడా సేవా కేంద్రం అలంకరించబడినట్లు ఉండదు. ఇరువురు కావాలి, పిల్లలు కూడా కావాలి. మా పేరు ఎందుకు తీసుకోవటం లేదు అని పిల్లలు అడుగుతారు. పిల్లల యొక్క శోభ కూడా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్లో నిరాకారి ఆత్మగా అయ్యి నిరాకార బాబా యొక్క స్మృతిలో లవలీనం అయిపోండి. నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్య అధికారులకు సదా సాక్షితనమనే సీట్పై సెట్ అయి ఉండే చలించని స్థిరమైన ఆత్మలకు సదా దాతాతనపు స్మృతితో సర్వులకు జ్ఞానము, శక్తులు, గుణాలను ఇచ్చే దయా హృదయ ఆత్మలకు సదా తమ ముఖము ద్వారా బాబా చిత్రాన్ని చూపించే శ్రేష్ఠ ఆత్మలకు సదా భాగ్యశాలిగా సంతోషంగా ఉండే ఆత్మిక గులాబీలకు, ఆత్మిక గులాబీ పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో సేవతో పాటుగా అన్ని వైపులా 108 గంటల యోగానిది కూడా మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యోగా జ్వాల ద్వారానే వినాశన జ్వాల తీవ్రమవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రోగ్రాం తయారు చేశారు, మళ్ళీ ఆలోచనలో పడిపోతారు. యోగం వలన వికర్మలు వినాశనం అవుతాయి. పాప కర్మల యొక్క భారం భస్మం అవుతుంది. సేవ ద్వారా పుణ్య ఖాతా జమ అవుతుంది. కనుక పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నారు, కానీ పాత సంస్కారాల భారం ఏదైతే ఉందో అది యోగ జ్వాల ద్వారానే భస్మమవుతుంది. సాధారణ యోగంతో అవ్వదు. ఇప్పుడు ఏమిటంటే, యోగమైతే చేస్తారు, కానీ పాపాలు భస్మమయ్యేంత జ్వాలారూపం లేదు. అందుకే కొద్ది సమయం కొరకు సమాప్తి అవుతుంది, మళ్ళీ వస్తుంది. అందుకే రావణ్ణి చూడండి, హతమారుస్తారు, కాలుస్తారు, ఇంకా ఎముకలను కూడా నీటిలో వేసిస్తారు, పూర్తిగా భస్మం అయిపోవాలి అని. గత సంస్కారాలు, బలహీన సంస్కారాలు పూర్తిగా భస్మం అయిపోవాలి. అవి ఇంకా భస్మం అవ్వలేదు. చనిపోతాయి కానీ భస్మం అవటం లేదు. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాయి. సంస్కార పరివర్తనతోనే సంసారం పరివర్తన అవుతుంది. ఇప్పుడు సంస్కారాల లీల నడుస్తూ ఉంది. సంస్కారాలు మధ్య మధ్యలో ఎమర్జ్ అవుతూ ఉంటాయి కదా. నామరూపాలు కూడా అంతమైపోవాలి. సంస్కార పరివర్తన ఇది విశేషంగా అండర్లైన్ చేయవలసిన విషయం. సంస్కార పరివర్తన లేనట్లయితే వ్యర్థ సంకల్పాలు కూడా ఉంటాయి, సమయం కూడా వ్యర్థంగా పోతుంది, అనవసరమైన నష్టం కూడా జరుగుతుంది. అది జరగాల్సిందే. సంస్కారాల మిలనం యొక్క మహారాస్ గాయనం చేయబడింది. ఇప్పుడు రాస్ జరుగుతుంది, మహారాస్ ఇంకా జరగలేదు. మహారాస్ ఎందుకు జరగటం లేదు? దానిని అండర్లైన్ చేయలేదు, దృఢత లేదు, నిర్లక్ష్యం రకరకాలుగా ఉంది. అచ్చా, బాబ్దాదా ఈరోజు వరదానం ఇస్తున్నారు. కర్మయోగిగా అయ్యి
ప్రతి సంకల్పాన్ని, మాటను మరియు కర్మను శ్రేష్టంగా తయారు చేసుకొని నిరంతర యోగి భవ. బాబా విస్తారం చెప్తున్నారు. కర్మయోగి ఆత్మ యొక్క ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. ఒకవేళ ఏ కర్మ అయినా యుక్తియుక్తంగా లేనట్లయితే యోగయుక్తులుగా లేరని భావించండి. ఒకవేళ సాధారణ లేక వ్యర్థ కర్మలు జరిగితే నిరంతర యోగి అని అనరు. కర్మయోగి అనగా ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి మాట సదా శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్ట కర్మకు గుర్తు ఏమిటంటే స్వయం సంతుష్టత మరియు ఇతరులు కూడా సంతుష్టత. ఇటువంటి ఆత్మయే నిరంతర యోగిగా అవుతుంది. బాబా స్లోగన్ ఇస్తున్నారు. స్వయం ప్రియ, లోకప్రియ మరియు ప్రభు ప్రియ ఆత్మలే వరదాని మూర్తులు. ఓం శాంతి.